గతంలో ఎమ్మెల్యేలుగా పనిచేసినటువంటి కాంగ్రెస్ పార్టీలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి అలాగే సంపత్ కుమార్ వీళ్ళిద్దరిని బహిష్కరించడం జరిగింది. అప్పుడున్నటువంటి పరిస్థితి ఇప్పుడు పాడి కౌశిక్ రెడ్డికి వర్తించేటువంటి అవకాశం ఉంటుందంటే అవుననేటువంటి సమాధానాలు ఎక్కువగా వినబడతా ఉన్నాయి. పాడి కౌశిక్ రెడ్డి మొన్ననే గెలవడం జరిగింది. 2023లో జరిగినటువంటి ఎన్నికల్లో హుజురాబాద్లో ఆయనే చావు తప్పి ఏదో కళ్ళు లొట్టపోయినట్టుగా భార్య పిల్లల్ని అడ్డు పెట్టుకొని దండం పెడతా కాలు మొక్తామని చెప్పేసి చిట్ట చివరికి ఏదో విధంగా గెలిచి బయటపడ్డాడు. సో ఒక పక్కన కేసులు నడుస్తూ ఉన్నాయి. ఏది అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని భయపెట్టడం జరిగిందనో మ్యానిపులేట్ చేయడం జరిగిందనో దానిపైన ఒక రకంగా కోర్టులో చర్చలు నడుస్తూ ఉన్నాయి. ఇంకొక పక్కనేమో పాడి కౌశిక్ రెడ్డి చాలా సందర్భాలు ఒక పక్కన స్పీకర్ ఈరోజు ఎవరైతే డాక్టర్ సంజయ్ ఫిర్యాదును ఏదైతే స్పీకర్కి ఇచ్చిండో గడ్డం ప్రసాద్కి, ఇదే గడ్డం ప్రసాద్ గారి పైన కాగితాలు విసిరేసినటువంటి చరిత్ర అది కౌశిక్ రెడ్డిగా ఉంటుంది. ఆయన యొక్క వేల్లోకి ఆయన కూకున్నటువంటి దగ్గరికి పరిగెత్తేటువంటి ప్రయత్నం, మరి ఆయనను కూడా ఏం చేస్తాడో తెలియదు. ఆయన దగ్గర కూడా ఆయన వేల్లోకి కూడా వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తే మార్షల్స్ అడ్డుకోవడం జరిగింది. సరే ఇదేనా అంటే గతంలో ఉన్నటువంటి తమిళిసై గారు ఎవరైతే ఉన్నారో ఆమె పైన అనుచితమైనటువంటి వ్యాఖ్యలు, మరో ఎమ్మెల్యే అయినటువంటి అరికపూడి గాంధీకి చీరగాజులకు సంబంధించినటువంటి అంశం, ఇట్లా రకరకాలైనటువంటి అంశాలు ఇప్పుడు పాడి కౌశిక్ రెడ్డి మెడకు చుట్టుకోబోతున్నాయి. మరి పాడి కౌశిక్ రెడ్డి పైన మరి స్పీకర్ కార్యాలయం ఏ విధంగా చర్యలు తీసుకోబోతుందో మనం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఇక రెండో అంశానికి వచ్చినట్టు ఉంటే నిన్న జరిగినటువంటి ఈ సంఘటన ఏదైతే ఉందో ఈ సంఘటన పట్ల రాష్ట్ర సర్కార్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా సీరియస్గా తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ప్రభుత్వంలో ఉండి సైతం కూడా ప్రభుత్వంలో భాగస్వాములైనటువంటి ఎమ్మెల్యేలకు రక్షణ లేకుండా బీఆర్ఎస్ పార్టీ నేతలు చేస్తున్నటువంటి అరాచకాల పట్ల ఖచ్చితంగా ఒక కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలన్నటువంటి ఉద్దేశం రేవంత్ రెడ్డి తీసుకోబోతా ఉన్నాడు. నిన్న జరిగినటువంటి ఈ సభలో ముగ్గురు మంత్రులు ఉన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి వాళ్ళు. ఒకరు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆయనే ఆ జిల్లా ఇన్ఛార్జిగా పనిచేస్తూ ఉన్నారు. ఇంకోరు పొన్నం ప్రభాకర్ గారు, దుద్దిల్లా శ్రీధర్ బాబుతో పాటు ఓ 10 మంది ఎమ్మెల్యేలు, మిగతా సంబంధించినటువంటి ప్రభుత్వంలో భాగస్వామ్యులైనటువంటి అధికారులు, ప్రజాప్రతినిధులందరూ దాంట్లో పాల్గొన్నటువంటి దాంట్లో ఒక అధికారికమైనటువంటి సమీక్షా సమావేశంలో నిన్న నానా హంగామా చేయడం జరిగింది పాడి కౌశిక్ రెడ్డి. ఒక పక్కన అంతమంది కాంగ్రెస్ పార్టీ బలం ఉన్నటువంటి సందర్భంలోనే ఒక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే దౌర్జన్యంగా ఆ గవర్నమెంట్ ఉన్నటువంటి ఏదైతే సిట్టింగ్ గవర్నమెంట్ ఉన్నటువంటి దాంట్లో భాగస్వామ్యమైనటువంటి ఒక ఎమ్మెల్యేల పైన ఈ విధమైనటువంటి ప్రవర్తించడం, మంత్రులు ఉన్నటువంటి సమీక్షా సమావేశంలో సైతం కూడా దూసుకురావడం పట్ల రాష్ట్ర సర్కార్ ఈ ఇష్యూలో తాడో పేడో తేల్చుకునేందుకు సిద్ధపడినట్టుగా తెలుస్తూ ఉంది. దానికోసం అని చెప్పేసి బయటకు వచ్చి చాలా మాట్లాడడం జరిగింది. దమ్ముంటే కాసుకో అని చెప్పేసి, లేకపోయేదుంటే మీరు మొనగాళ్ళైతే రాజీనామా చేయమని చెప్పి, చాతగాని దద్దమ్మలని, సో రకరకాలైనటువంటి మాటలు. ఒకానొక సందర్భంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా విమర్శిస్తూ ఆయన కొన్ని హాట్ కామెంట్లు చేయడం జరిగింది. ఒక పక్కన మొన్న జరిగినటువంటి ఏసీబీ విచారణ తర్వాత, విచారణ ఎదుర్కొని బయటకు వచ్చిన తర్వాత కేటీఆర్ మరి ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని ఆ వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు మర్చిపోక ముందుకే పాడి కౌశిక్ రెడ్డి యొక్క వ్యవహారం తెర మీదకి రావడం జరిగింది. అందుకోసమే ఏదో ఒకటి తాడో పేడో బీఆర్ఎస్ పార్టీ నేతలతోటి తేల్చుకోవాలన్నటువంటి ఉద్దేశం కనబడతా ఉన్నది ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర సర్కార్కి. మరి అది ఏదైతే ఉందో దీంట్లో మరి ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోబోతా ఉన్నారు. కేవలం పాడి కౌశిక్ రెడ్డి యొక్క వ్యవహారం చూస్తూ ఉంటే ఆయన ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఒక వివాదాస్పదమైనటువంటి ఎమ్మెల్యేగా మారిపోయాడు. హుజురాబాద్ ప్రజలు చేసుకున్నటువంటి పుణ్యమో దురదృష్టమో అదృష్టమో తెలియదు, కానీ పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి విధానం, ఆయన చేస్తున్నటువంటి వ్యవహార శైలి పట్ల యావత్ రాష్ట్రంలో ప్రతిపక్షాలతో పాటు అధికార పక్షం సంబంధించినటువంటి వాళ్ళు కానీ, అటు బీజేపీ కావచ్చు, ఇటు ఆ పార్టీలో ఉన్నటువంటి నేతలు సైతం మరి తీవ్రంగా ఆయన యొక్క సంబంధించినటువంటి వ్యవహార శైలిని వ్యతిరేకిస్తూ ఉన్నటువంటి పరిస్థితి కూడా కనపడతా ఉన్నది. తాజాగా నిన్న జరిగినటువంటి సంఘటన పట్ల మరి ఇప్పటికి సైతం కూడా మరి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం ఆయనను హెచ్చరించినట్టుగా తెలుస్తూ ఉంది. ఇట్లాంటి
దుమ్దుమ్కు సంబంధించినటువంటి వేషాలు మానుకోవాలని చెప్పేసి హెచ్చరించినట్టుగా తెలుస్తోంది. ఒక పక్కన ప్రభుత్వం నుంచి హెచ్చరికలు, సర్కార్ నుంచి హెచ్చరికలు జారీ చేస్తూ ఉంటే ఇంకొక పక్కన అదే పార్టీ నుంచి సైతం కూడా పాడి కౌశిక్ రెడ్డి చేసినటువంటి ఈ వ్యవహారం పట్ల వాళ్ళు కూడా జీర్ణించుకోవట్లేదు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నేతలంతా కూడా బగ్గుమంటా ఉన్నారు. ఆయన పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్లు కూడా వెల్లువెత్తుతూ ఉన్నాయి. అందుకోసమనే కాసేపటి క్రితమే స్పీకర్ కార్యాలయానికి వెళ్ళి అక్కడ డాక్టర్ సంజయ్ మరి లిఖితపూర్వకంగా ఆయన కంప్లైంట్ కూడా చేయడం జరిగింది. నిన్న జరిగినటువంటి ఈ అంశం పట్ల కన్ఫామ్గా చర్యలు తీసుకోవాల్సిందే. చాలా సందర్భాల్లో ఆయన మాట్లాడడం జరిగింది. నా పైన దూసుకొచ్చి నా పైన అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది అని చెప్పేసి చెప్పడంతో దీనికి సంబంధించినటువంటి రిపోర్ట్ అంతా నిన్న జరిగినటువంటి ఆ సంఘటన పట్ల నేను ఆరాధించి ఆ యొక్క ఫుటేజ్ని తీసుకుని వచ్చి తదుపరి చర్యలకు నేను ఖచ్చితంగా చర్యలు తీసుకుంటానని చెప్పేసి డాక్టర్ సంజయ్కి స్పీకర్ హామీ ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. ఈయనకు ఇవ్వడం జరిగింది. ఈ స్పీకర్ గారికి కూడా అవమానమే జరిగింది. కాగితాలు పాడి కౌశిక్ రెడ్డి ఈయన మీద కూడా విసిరేయడం జరిగింది. సో ఒక పక్కన ఈయనకు అనుభవే, పాడి కౌశిక్ రెడ్డి ఏం మాట్లాడతాడు, పాడి కౌశిక్ రెడ్డి యొక్క వ్యవహార శైలి ఏ విధంగా ఉండబోతుంది, నోటి దురుసు ఏ విధంగా ఉంటుంది అనేది స్పీకర్ గారికి కూడా తెలుసు. గతంలో జరిగినటువంటి సంఘటనలతో పాటు ఇప్పుడు జరిగినటువంటి ఈ వ్యవహారాన్ని సైతం కూడా పరిగణలోకి తీసుకొని పాడి కౌశిక్ రెడ్డి భరతం పట్టేందుకు ఇప్పుడు రాష్ట్ర సర్కారు సంసిద్ధమైనట్టుగా తెలుస్తూ ఉంది. ఎవరో ఒకరు పైన చర్యలు తీసుకుంటేనే మిగతా వాళ్ళకి చెక్ పెట్టొచ్చు అన్నటువంటి ఉద్దేశం కూడా ఇప్పుడు రాష్ట్ర సర్కార్ ఆ దిశగా ప్రయత్నాలు చేస్తూ ఉంది. చూద్దాం మరి రేవంత్ రెడ్డి సర్కార్ ఏ విధంగా చర్యలు తీసుకోబోతా ఉన్నది. రేవంత్ రెడ్డి పాడి కౌశిక్ రెడ్డిని ఏమైనా అంటే స్పీకర్ చేతిలో ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి నిర్ణయమే ఫైనల్ కాబట్టి మరి ఆ దిశగా ఏమైనా ప్రయత్నాలు ఉంటాయా? పాడి కౌశిక్ రెడ్డి అలాగే రేవంత్ రెడ్డి ఒకే సామాజిక వర్గం అని చెప్పేసి ఏమైనా వదిలేస్తారా? లేకపోతే కేవలం ఆయనను విచారణకు పిలిచి దానిపైన ఏమన్నా వివరణ కోరేటువంటి అవకాశం మాత్రమే ఉంటుందా? చర్యలు కూడా ఉంటాయా లేదనేది కూడా మనం చూడాల్సినటువంటి పరిస్థితి. ఈ 2-3 రోజుల తర్వాత పాడి కౌశిక్ రెడ్డి చేసినటువంటి ఈ సంబంధించినటువంటి వ్యవహారంలో కఠినమైనటువంటి చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమవుతా ఉంది. ఇక మరో పక్కన నిన్న జరిగినటువంటి ఈ అంశం పట్ల మరి కరీంనగర్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఇప్పటికే 3 కేసులు కూడా నమోదు కావడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ నేతలతో పాటు అక్కడ ఉన్నటువంటి గ్రంథాలయ చైర్మన్ ఎవరైతే ఉన్నారో ఆయన సైతం కూడా పాడి కౌశిక్ రెడ్డి పైన ఫిర్యాదులు కూడా చేయడం జరిగింది. 3 పోలీస్ స్టేషన్లో వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడం జరిగింది. ఆయన యొక్క అడ్డుకున్నటువంటి విధానం కావచ్చు, మరో పక్కన కించపరిచే విధంగా మాట్లాడినటువంటి అంశాలతో మరి కూడినటువంటి సెక్షన్లని ఆయా పోలీస్ స్టేషన్లో ఈయన పైన నమోదు చేయడం జరిగింది. చూద్దాం మరి ఒక పక్కన పోలీస్ స్టేషన్లో కేసులు, ఇంకొక పక్కనేమో స్పీకర్కి ఫిర్యాదు ఇవ్వడం, మరి ఇది ఏ విధమైనటువంటి పరిణామాలకు దారితీస్తుందనేది కూడా మనం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.